ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మా పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీ నామముకే మహిమ కలుగుగాక. ఆమేన్. ప్లానింగ్, ఒక ప్రణాళిక. దీంట్లో ఏంటంటే మన బైబిల్ ప్రకారం విధేయత, ప్రేమ, ఒక నమ్మకం, అలానే ఒక వియోచన, భవిష్యత్తు, ఒక భరోసా, ఇట్లన్నీ కూడా ప్రణాళికకు ఒక నిదర్శనాలు. ఒకడు బాగా కష్టపడి రాబోయే ఎగ్జామ్స్ లో మంచి విజయం సాధించాలని ఎంతో పట్టుదలతో చదువుతాడు. ఒక ప్రణాళిక ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకుంటాడు. ఆ యొక్క ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాడు. దాని నుండి వాడు విశ్వాసం కలిగి ఉంటాడు, ఒక నమ్మకంతో ఉంటాడు, ఒక భవిష్యత్తు నమ్మదు. సో కష్టపడి విజయం సాధిస్తాడు, ఉద్యోగం వస్తుంది. ఒక రైతు ఎంతో ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట కంటే వచ్చే సంవత్సరం పంట అధికంగా ఉండాలి, బాగా కష్టపడి పంటల్లో విశ్వాసం కలిగి ఉండి కష్టపడి పనిచేసి మంచి పంటను పండించాలని ఒక అనుకుంటాడు. ఒక ప్లానింగ్ వేస్తాడు, ఒక ప్రణాళిక. అది కూడా ఒకడు తన ఉన్నటువంటి ప్లేస్ లో మంచి ఇల్లుని కట్టించి ఆ ఇంటిలో అన్ని వసతులు కల్పించాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక ప్లానింగ్ చేస్తాడు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ప్లానింగ్ అంటే. అలాగే ఒకరికి ఒక ఇద్దరు కుమార్తెలు ఉంటే ఆ కుమార్తెలని ఏ విధంగా చదివించాలి, రేపు భవిష్యత్తులో ఆమెకి వివాహం ఎవరితో చేయించాలి, ఆమె ఏ విధంగా తన యొక్క భవిష్యత్తుని ప్రణాళికని ఏ విధంగా చేయాలని ముందునే భవిష్యత్తుని ఆలోచన చేసి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం ఆమె ఒక భరోసాను కల్పించి ఆమెను చదివిస్తూ ఉంటుంటారు. అట్లా ఒక రాజు తన రాజ్యంలో యుద్ధం జరగబోద్దని తెలుసుకున్నప్పుడు ఆ యుద్ధం జరిగే టైం కల్లా తన రాజ్యంలో ఏమేమి ఉన్నాయి, సైనికుల పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇంకెంతమంది సైనికులు కావాలి, దానికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఏం కావాలనేది ముందునే ప్లాన్ చేసుకుని అన్ని సమకూర్చుకుంటాడు. రాబోయే యొక్క యుద్ధంలో విజయం సాధిస్తాడు ప్లానింగ్ ప్రకారం. అది ప్లానింగ్. అట్లా దేవుడు కూడా మనకి ఉద్దేశం, ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మనకు అబ్రహం గారిని ఎగ్జాంపుల్ అబ్రహం గారిని చూసుకుంటే, అబ్రహం గారు భక్తికి ఒక ప్రతిఫలం ఆయన వాగ్దానం ప్రకారం నిర్వహించాడు. అబ్రహం గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, అబ్రహం నీకు ఆకాశంలోని నక్షత్రం వల్ల నీ సంతతి విస్తరించిందని చెప్పాడు. ఆ విధంగా జరిగింది. అలానే యేసపు కథను తీసుకుంటే, యేసపు కథ కూడా అసలు ఈ కష్టాలను, ఎన్నో కష్టాలను, చెప్పలేని కష్టాలను అధిగమించుతాడు. తర్వాత రాజుగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. ఇది ఒక దేవుని యొక్క ఉద్దేశం. ఇది అట్లానే మోషే ప్రయాణం కూడా, మోషే అనేది ఒక వివేచన కలిగిన వ్యక్తి, ఒక నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇజ్రాయెల్ ప్రజలను ఒక నాయకత్వం వహించి ఈజిప్ట్ నుంచి, ఆ పౌరు రాజు నుంచి, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి రాజు నుంచి మరి వీళ్ళందరినీ కూడా ఒక నాయకత్వం వహించి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడినవాడు. రూతు యొక్క కథ ఏంటంటే ఒక విశ్వాసం కలిగినటువంటి ఆమె, ఒక ప్రేమకు ఒక నిదర్శనం, ఒక ప్రణాళిక, దేవుని ప్రణాళిక. దావీదు కథలో ఏంటంటే విధేయత కలిగి ఉంటాడు, ఒక రాజ్యాధికారం సంపాదించుకుంటాడు, ఒక రాజుగా చక్రవర్తిగా ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎదుగుతాడు. దేవుని యొక్క ప్రణాళిక. అట్లా యేసుని యొక్క కథ ఏంటంటే, యేసుకృష్ణ కథ ఏంటంటే ఒక వియోచన కలిగి ఉండి దేవుని యందు
ఉద్ధరణ కలిగి ఉండి ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క లోకానికి వచ్చాడు. అందరిని పాపులు రక్షించడం కోసం వచ్చాడు. ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక. ఒక ఒక ఆర్టిస్ట్ ఒక బోర్డు మీద రకరకాల గీతలు గీస్తూ ఉంటాడు. అంటే వీడు పిచ్చోడ్లాగా అన్ని గీతలు గీస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ ఒక గీతని ఇంకో గీత కలుపుతుడు, ఇంకో గీతని కలుపుతూ ఉండిపోతాడు. ఆయన్ని కలిపేలాక ఆ బోర్డులో ఒక మంచి ఒక చిత్రపటం వస్తుంది. ఆ చిత్రపటానికి మంచి రంగులు వేస్తే చాలా అందంగా ఉంటుంది. అదొక ప్రణాళిక అతనిలో ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం అతను చేసే అన్నాడు. సో నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి, దేవుడు మా పక్షాన లేడు, మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, అయినా దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మా ఇంట్లో ఎవరు మా స్థితిగతులు బాగలేదు, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఏ పని చేసినా కూడా అసలు పనులు కావట్లేదు, ఏ పని తలబెట్టినా కూడా ఆ పని అసలు ముందుకు పోవట్లేదు, చాలా సమస్యలు ఎదుగుతున్నాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నీలో అలాంటి తలంపు వచ్చినదా? అది దేవుని ప్రణాళిక. ఎన్నో కష్టాలు తీసుకొస్తాడు దేవుడు. ఎన్నో కష్టాలు, భరించలేని కష్టాలు తీసుకొస్తాడు. కేవలం అది ఒక ప్రణాళిక మాత్రమే. నీవు మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసమైనటువంటి జీవితం జీవించలేకే ఆ ప్రణాళిక ప్రకారం నిన్ను ఈ విధంగా చేస్తుందని నువ్వు ఎరగాలి. ఆయనందు విశ్వాసించు, అన్నీ పోతాయి. కాబట్టి ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనవి కానీ ఉద్దేశ్యము లేని కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. సో ప్రియమైన దేవుని బిడ్డారా, మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఏది ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకోండి. నీ ఇంట్లో త్రాగిపోతే ఉండి నీ భర్తని మాట వినకపోతే దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేయి, అతనే మారిపోతాడు. ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతుంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. నీకు ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలా, నీ కుమార్తె నీ మాట వినట్లేదా, ఇంట్లో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా, ఎలాంటి సమస్యలైనా సరే దేవుని యందు మోకరించి నీ స్థితిగతులు తెలిసినటువంటి దేవుడు కాబట్టి నీ సమస్యలన్నీ దేవునికి మొరపెట్టు. నీ అన్నిటిని కూడా సఫలం చేయగల దేవుడు. ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాలి. ప్రభు యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉండాలని మీ అందరినీ ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాను. ఇట్లో మీ పీటర్.